జనవరి 26 నుంచి గ్రామాల్లో సర్వే కులగణన ఆధారంగానే కొత్తవి మంజూరు. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కార్డులు ఇస్తాం. పాత కార్డుల జోలికి వెళ్ళాం. రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన. సో దానికి సంబంధించిన అంశం ఒకటి ఈనాడులో హైలైట్గా ఉన్నది. ఇక రేషన్ల గురించి ఇగో ఏంటిది 6.65 లక్షల కుటుంబాల్లో ప్రాథమిక జాబితా తయారైందట. ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే ఆధారితంగా తయారు చేయబోతున్నారట. వివరాలను జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, కులగణనకు సంబంధించి ఆధారితంగానే. కులగణన ఎందుకు పెట్టిర్రా? మీ కులం ఏంది, మీ జాబితా ఏంది, మీ కథ ఏంది, మీ కాతరం, మీ గోత్రం ఏంది, మీ మాట ఏంది, మీ మంత్రం ఏందని చెప్పి మొత్తం తెలుసుకొని బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల పెంపు కోసం పెట్టిర్రు. మరి ఇప్పుడు కులగణనకు సంబంధించి ఆధారితంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో ప్రజాపాలనలో భాగంగా అభయాస్తం దరఖాస్తులు అనే పేరిట కూడా రేషన్ కార్డులు ఉన్నాయా లేవా అని చెప్పి ఓ దరఖాస్తు పార నింపి మాకు ఇవ్వండి అని చెప్పారు. మరి అయ్యేందుకు అవి ఎడబోయినాయి, ఆ డీటెయిల్స్ ఎడబోయినాయి, మా వ్యక్తిగత సమాచారం, మా ఆధార్ కార్డు, మా ఇంటి నెంబరు, మా కథ, మా కార్ఖానా, మా కులం, గోత్రం, ఆ ఫామ్స్ ఎడబోయినాయి. దీని ఆధారితంగా తీసుకున్నాం అంటే ఆ రోజు ఎందుకు దరఖాస్తు చేయించుకున్నారు? ఆ రోజు పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారా? మరి పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు అప్లై చేయాలని చెప్పారు. మరి రేషన్ కార్డు ఏమో చేయకండి, ఇప్పుడు మేము మళ్ళీ సర్వే చేస్తాం, మీకు రేషన్ కార్డు వచ్చినాక పథకం ఇస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? కులగణన ఆధారితంగానే చేసుకొస్తే కులగణనలో చాలామంది కూడా ఏం చేసారు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, మీకు ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, కారు ఉన్నదా, బండి ఉన్నదా, బైక్ ఉన్నదా, ఇవన్నీ చెప్తుండ్రు. అయితే కులగణనగా కేవలం మాత్రమే అది ఆదాయానికి సంబంధించిన అంశం కాదు అని చెప్పి చాలామంది కూడా తప్పుడు సమాచారం చెప్పుకొచ్చారు. చాలామంది తప్పుడు సమాచారం చెప్పారు. ప్రభుత్వం దగ్గర డాటా ఉంటే ఉండొచ్చు, ఎవరి ఆస్తులు ఎంత, ఏంది, ఏం కథ అని ఆధార్ కార్డు నెంబర్ చెప్తే మొత్తం బయటపడతాయి, ఉంటే ఉండొచ్చు. కానీ నేనేమంటున్నా, తప్పుడు సమాచారం చెప్పారు. ఆ సమాచారం ఆధారితంగానే ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నారా? అసలు క్లారిటీ మన్ను లేకుండా పోయింది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఏం చెప్పాలనుకుంటున్నది, ఏం చెప్తుంది అనేది కూడా. పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాల నూతన కార్డులు అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమిక గుర్తించింది. ఈ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాలు మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తోంది. జనవరి 26 నుంచి ఈ జారీ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇక ఆరోగ్యశ్రీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500కు గ్యాస్ సిలిండర్, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సంక్షేమ పథకాలన్నింటికి కూడా రేషన్ కార్డు ఆధారం కావడంతో బాగా డిమాండ్ ఉంది. ఇంత క్రితం ఆన్లైన్లో దరఖాస్తు తీసుకొని పరిశీలించేవారు. ఈసారి ప్రభుత్వం కొత్త పద్ధతిని ఆచరిస్తోంది. ఏంటిది, గత నవంబర్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారితంగా చేసుకొని ఆ సర్వే ద్వారా రేషన్ కార్డు లేని వారి వివరాలను పౌర సరఫరా శాఖ తీసుకున్నదట. కొత్త కార్డులు కావాలనే వారి ఇప్పటికే ఉన్న కార్డుల పేరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి సమాచారాన్ని అధికారులు వడబోసారు. ఈ ప్రక్రియ ద్వారా 6,68,309 కుటుంబాలు కొత్త కార్డును అర్హమైనగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ కుటుంబాల్లో 11,65,052 మంది పేర్లున్నాయి. గ్రామ బస్తీ సభల ద్వారా కొత్త కార్డులు, అందులో లబ్ధిదారుల సంఖ్య హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రాథమిక జాబితా ప్రకారంగా హైదరాబాద్లో అత్యధికంగా 83,285, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 6,647 కుటుంబాలు కార్డులు వచ్చే అవకాశం ఉన్నదట. రేవంత్ ఉత్తమ్ సంతకాలతో కార్డులు ఉంటాయట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలతో కూడినటువంటి లేఖల రూపంలో కొత్త కార్డులు ఇస్తారు. కొంతకాలం తర్వాత పాత వారికి కొత్త రూపంలో రేషన్ కార్డులు జారీ చేయనట్టుగా పౌర సరఫరా శాఖ వర్గాల సమాచారం డిజైన్ ఖరారు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు ఏంది, ఏం కథ, ఏం కార్ఖానా, ఎప్పుడు మీరు సర్వే చేసిర్రు, ఆ కులగణన సర్వే ఎంత వాస్తవం అని నమ్మాలి, కులగణన సర్వేలో ఎవరెవరు ఎంత మంచి సమాచారం చెప్పారని నమ్మాలి. కులగణన సర్వేలో చాలామంది కూడా మా ఆదాయానికి సంబంధించిన అంశాలు అడుగుతున్నాం, మేము చెప్పబోము, మేము కేవలం మా కులం మాత్రమే చెప్తామని విభేదించారు. మరి ఆ కులగణన ఆధారితంగా రేషన్ కార్డు ఇస్తామంటే దాంట్లో ఎంతమంది నిజమైనటువంటి డీటెయిల్స్ చెప్పిర్రు? ఒకవేళ తప్పుడుగా భావించేవారు నిజం డీటెయిల్స్ చెప్పకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? కులగణన ఆధారితంగా రేషన్ కార్డు, కేవలం ఇది కులగణన అనేది కులగణన వరకు మాత్రమే, దాంట్లో ఎటువంటి స్కీమ్కి సంబంధించిన అంశం లేదు. మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకొని మీ పథకాలు మేము హరించము అని చెప్పి కరాఖండిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, అనేక బీసీ సంఘాల నాయకులు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఈరోజు కులగణన ఆధారితంగా రేషన్ కార్డు ఇస్తామంటే ఎట్లా భావిస్తారు అంతా కూడా? కులగణన